నమస్తే ఎంపీ న్యూస్ మన న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. అక్రమ క్రమబద్ధీకరణపై విజిలెన్స్ నివేదిక సిద్ధం, త్వరలో ప్రభుత్వానికి అందజేత. అసెంబ్లీ ఎన్నికల వేళ అక్రమ పర్వం ఎట్లా ఓడిపోతామన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎన్నికల ముందు అక్రమంగా పొందిన భూమిని క్రమబద్ధీకరించుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భూమిని అంటే ఎక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల వేల కోట్ల భూమిని వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ డ్రైవర్లకు, వాళ్ళ అనుచరులకు, వాళ్ళ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా అక్రమైన భూమిని కూడా సక్రమంగా చేసుకొని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకొని కోట్ల భూమిని కొల్లగొట్టిన వార్త మనం చూడొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇవన్నీ నివేదికలు తెచ్చుకొని ఏది క్రమబద్ధీకరించారు, ఏది క్రమబద్ధీకరించలేదు, ఏది గవర్నమెంట్ భూమి, ఏది గవర్నమెంట్ భూమి కాదని చెప్పేసి నివేదికలు తెచ్చుకొని అక్రమమైన భూమిని తొలగించి మళ్ళా గవర్నమెంట్ సాధన చేసుకునేట్టు చేస్తుంది. ఇప్పుడు దానికోసం నివేదికలు తెచ్చుకున్న వార్త మనం చూడొచ్చు. పాఠ్య పుస్తకాల ముందు మాట వివాదంలో అధికారులపై వేటు. 6 నెలలు 7 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. విద్యా సంవత్సరానికి ఏం కావాలో ఒక నెల ముందో 2 నెలల ముందో చూసుకొని దానికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలు కానీ ఏది కానీ ప్రింటింగ్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? విద్యా వ్యవస్థ తీసుకుంటుంది. ఆ విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేసి పాత గవర్నమెంట్ ఉన్న ఫోటోను, పాత మంత్రుల పేర్లు వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం గర్వమై వాళ్ళ పైన వేటు వేసిన వార్త మనం చూస్తున్నాం. ఇప్పటికైతే ఏం చేస్తున్నారు, వాటిని మళ్ళీ ప్రింట్ చేయాలంటే లేట్ అవుతుందని చెప్పేసి కేసీఆర్ బొమ్మను మాజీ మంత్రుల పేర్లు ఫస్ట్ పేజ్ కత్తి పెడితే కనబడకుండా ఉంటాయి. ఇక ఆ పుస్తకాలు ఎట్లా ఈ సంవత్సరం ఇచ్చుకోవచ్చు అనే వార్త మనం చూసుకోవచ్చు. బీసీ లెక్క కోసం ఓటర్ల జాబితా ఆధారంగా సర్వే. అక్టోబర్లో స్థానిక సంస్థ ఎన్నికలు అంటే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎన్నికల కోసం కులగణన చేయాలని చెప్పేసి బీసీ సంఘాలు పట్టుబట్టడంతో ఇప్పుడు ఆ పనులు పడ్డారట. అది ఏ విధంగా తీస్తారంటే ఓటర్ల జాబితా ఆధారంగానే ఒక ఊర్లో బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎస్టీ ఓట్లు ఎన్ని, ఎస్సీ ఓట్లు ఎన్ని, ఈ విధంగానే ఇక ఇంతకుముందో ఇంటింటి తిరిగి కులగణన చేసేది. ఇప్పుడు కాకుండా ఈ ఎన్నికలున్నాయి కాబట్టి ఎన్నికలకు ఈ టైం తక్కువ ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓటర్ల జాబితా ఆధారంగానే బీసీ రిజర్వేషన్లు అన్ని కులాల రిజర్వేషన్లు ఒక కొలిక్కొచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టే అవకాశం ఉన్నట్టు వార్త చూసుకోవచ్చు. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం పెద్దపల్లిలో ఘటన. పెద్దపల్లిలో 6 ఏళ్ల అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళు మిల్లులో కూలి చేసుకునే కూలీలట. కూలీల పక్కన చిన్న అమ్మాయిలు పడుకుంటారు కాబట్టి దాని పక్కన ఉన్న మరి వేరే కూలీలో ఎవరో తెలియదు కానీ 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వార్త మనం చూడవచ్చు. ఇది పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గొర్రెలతో గాబరా, ఈడీ రంగప్రవేశంతో సంబంధిత అధికారుల టెన్షన్. గొర్రెల గాబరా అంటే 700 కోట్లు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా అవినీతి ఉంటుంది. ప్రతిదీ తీసుకోండి మీరు. అధికారం పోవడం వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి. గొర్రెల పంపిణీ విషయంలో గొర్రెలకు జనాలకు అందించింది లేదు, ఏమి లేదు. గొర్రెలు లబ్ధిదారులకు చేకూరాలంటే ఒక లారీ తొలగించినట్టు లారీ నెంబర్ అనే వేసుకోవాలి. తిరిగి పని చేసిన వాళ్ళు లారీ నెంబర్ అనే వేసుకోవాలి. అట్లా కాకుండా ఒక బైక్ నెంబర్ వేసేసి బైక్ మీద ఒక 50 గొర్రెలు తీసుకుపోయినట్టుగా వాళ్ళు కాగితాలు రాసుకున్నారు. ఆ విధంగా దొరికిపోయారు. వరంగల్ జిల్లా ఉంది. వరంగల్ జిల్లాకు కడప నుంచి పలాని లారీ నెంబర్ మీద 100 గొర్రెలు వచ్చినాయంటే ఒక విధంగా ఉంటుంది. కడప నుంచి 2 వీలర్ నెంబరు, ఆ నెంబర్ వీళ్ళు తెలుసుకున్నట్టుంది. అసలు 2 వీలర్దా 4 వీలర్ తెలుసుకోకుండా నెంబర్ వేసి ఆ నెంబర్ ఎవరిది 2 వీలర్ నెంబర్. అది 2 వీలర్ నెంబర్ మీద 100 గొర్రెలు 50 గొర్రెలు కడప నుంచి అనంతపురం నుంచి వరంగల్కు సరఫరా అయినాయి అంటే ఎవరు నమ్ముతారు? అవి తీగలాతో దొంగ కాలినట్టుగా నెంబర్తోనే దొరికిపోయారు వీళ్ళు. బండి నెంబర్తోనే దొరికిపోయారు. బండి నెంబర్ చూస్తా 2 వీలర్ నెంబర్. 2 వీలర్ మీద 100 గొర్రెలు పోతాయా? 2 వీలర్ 50 గొర్రెలు పోతాయా? ఇక ఆ విధంగా దొరికిపోయారు. దాంట్లో ఆ విధంగా ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా రాసి మొత్తం తెలంగాణ సంపదను కొల్లగొట్టింది ఎవరే అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ ఫ్యామిలీ. ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి నుండి ఒక్కరిని 10 సంవత్సరాల్లో ఒక్కరిని సస్పెండ్ చేసిన దాఖలు, బెదిరించిన దాఖలు లేవు. ఎట్లా నేను దొంగతనం చేస్తున్నా మీరు ఏమైనా చేసుకున్నట్టుగా రాష్ట్ర ఖజానాను మొత్తం కొల్లగొట్టింది ఎవరు? కేసీఆర్. అందుకే ఇప్పుడు ఏమైంది? గొర్రెలతో గాబరా 700 కోట్ల అవినీతి. దానికి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి ఆ వివరాలు మొత్తం బయట ఇస్తున్నట. రేపు ఎవరు దొరుకుతారో ఎవరు జైలు పోతారో వేచి చూడాలి. పవన్ డిప్యూటీ సీఎం ఆయన పంచాయతీ గ్రామీణాభివృద్ధి. ఆంధ్రాలో పిఠాపురంలో గెలిచిన హీరో పవన్ కళ్యాణ్కు
డిప్యూటీ సీఎం హోదా ఇచ్చిళ్ళు, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిళ్ళు, ప్లస్ ఇంకోటి ఏమిచ్చిళ్ళు పంచాయతీ రాజ్ను గ్రామీణాభివృద్ధి శాఖ, ఈ 3 శాఖలు ఆయనకు ఇచ్చిళ్ళు. నారా లోకేష్కు ఐటీను హెచ్ఆర్డి ఐటీ శాఖ మంత్రిగా లోకేష్కు అవకాశం ఇచ్చిళ్ళు. ఇట్లా ప్రతి ఒక్కరికి అనుకున్నది నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో శాఖలు కేటాయించిన వార్త మనం చూడొచ్చు. ధరణి పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించండి. ఈ ధరణి సమస్యలు కనీసం ఈ ధరణి అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి సమస్యలే వస్తుంది. భూమి వివాదాలు ఏ ఊళ్ళో చూసినా కూడా కనీసం 10, 20, 30 ఉంటాయి. ఒక రైతు భూమి ఒక రైతు ఆ రైతే దున్నుకుంటాడు, కానీ అతని నెంబరు వేరే రైతు మీద పడడం వల్ల ఆయనకు రైతు బంధు కానీ ఆయనకు వచ్చే లబ్ధి కానీ అన్నీ ఆయన పొందుతారు, ఈయనకు బుక్ లేకుండా అవుతుంది. ఎమో చుట్టూ తిరగడం వల్ల కూడా అది ఎటువంటి ఫలితం లేకుండా అయిపోతుంది. చాలా సమస్యలు ధరణి వల్ల చాలా సమస్యలు వచ్చినాయి. ఒకళ్ళ భూమి ఒకళ్ళ పొందడం, లేదంటే ఆ రైతు భూమి నుంచి ఏదైనా ఎస్ఆర్ఎస్పి కాలువ పోయింది అనుకో, ఒక్క నెంబర్ పోతే ఆ నెంబర్ మొత్తం ఆ ఒక్క నెంబర్లో 10 ఎకరాలు ఉందనుకోండి, ఒక రైతుకు 1 ఎకరం ఉంటుంది, ఇంకో రైతుకు 1 ఎకరం ఉంటుంది, వేరే రైతుకేమో ఆ ఎకరం నుంచి పోతుంది. సరే పోయిన రైతు ఒక రైతు ఏ రైతు నుంచి అయితే ఎస్ఆర్ఎస్పి కాలువ పోయిందో ఆ రైతుకే ఆ ఎస్ఆర్ఎస్పి కాస్త 10 గుంటలు పోయిందా 20 గుంటలు కట్ అయి మిగతా చూపిస్తే అయిపో. అట్లా కాకుండా ఈ 10 ఎకరాల నెంబరు ఒక సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు మొత్తం కట్ అయ్యి దాని నుంచి కాలువ పోయినట్టుగా ధర నుంచి ఎగిరిపోతుంది. దీనివల్ల రైతులు అరే మాకు బుక్ వచ్చింది 1B రావట్లేదు అని ఇబ్బంది పడతారు. ఎంఆర్ చుట్టూ తిరగడం వాళ్ళే చెప్తారు పైన ప్రాబ్లం ఉంది, పైన సైట్ ఓపెన్ అయితే లేదు, పైన గవర్నమెంట్ అయితే ఎప్పుడైతే ధరణి సమస్య ఎప్పుడైతే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుందో అప్పుడే వస్తుంది తప్ప అంతదాకా నేను చేసేది అని రెవెన్యూ అధికారులు అంటారు. దీనివల్ల రైతులు తిరిగి ఇబ్బంది పడతారు. వాళ్ళ భూమి ఏమో 1B రావట్లేదు, రైతు బంధు 1B రాకపోతే ఏమవుతుంది, రైతు బంధువు రావట్లేదు. దీనివల్ల ఆర్థికంగా దెబ్బతింటారు. ఎవరికైనా అమ్ముదామన్నా కూడా 1B రాంది ఎవరు కొనే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ పెద్ద సీరియస్గా తీసుకొని ఏ సమస్యలు ఉన్న ధరణి సమస్యలు ధరణి పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించండి.